హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజేఎస్ నాలెడ్జ్. ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేశారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా క్వశ్చన్స్కి వెళ్దామా? క్వశ్చన్ నెంబర్ 1. యాపిల్ శాస్త్రీయ నామం ఏది? ఏ మాంజిఫెరా ఇండికా, బి అనానాస్ సెటైవా, సి మ్యూసా పారడైసిక్, డి పైరస్ మాలస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is D, Pyrus malus. Question number 2. పువ్వులను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ఏ నెదర్లాండ్, బి అమెరికా, సి పాకిస్తాన్, డి ఇండియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is A, Netherlands. Question number 3. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది? ఏ థార్ ఎడారి, బి సహారా ఎడారి, సి సోనోరాన్ ఎడారి, డి గోబీ ఎడారి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is B, Sahara Edari. Question number 4. ఈ క్రింది భారతదేశ నగరాలలో అడుక్కునే వాళ్ళు లేని నగరం ఏది? ఏ కలకత్తా, బి బెంగళూరు, సి విశాఖపట్నం, డి ఇండోర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is D, Indore. Question number 5. మన కడుపులో ఏ గ్యాస్ ఉంటుంది? ఏ సల్ఫ్యూరిక్ యాసిడ్, బి సిట్రిక్ యాసిడ్, సి హైడ్రోక్లోరిక్ యాసిడ్, డి నైట్రిక్ యాసిడ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is C, hydrochloric acid. Question number 6. సైన్స్ అనే పదం ఏ భాషకు చెందినది? ఏ గ్రీక్, బి ఇంగ్లీష్, సి లాటిన్, డి చైనీస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is C, Latin. Question number 7. రోజులో ఎక్కువ సమయం నిద్రపోయే జీవి ఏది? ఏ చీమ, బి కోలా, సి పిల్లి, డి కంగారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is B, koala. Question number 8. గుడ్లు మరియు పాలను ఇచ్చే జీవి ఏది? ఏ గబ్బిలం, బి పెంగ్విన్, సి ఈము పక్షి, డి ప్లాటిపస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
The answer is D. Platypus. Question number 9. టెలిఫోన్ను కనుగొన్నది ఎవరు? ఏ. అలెగ్జాండర్, బి. మార్క్ జూకర్బర్గ్, సి. న్యూటన్, డి. అలెగ్జాండర్ గ్రహం బెల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is D. Alexander Graham Bell. Question number 10. చిప్స్ ప్యాకెట్స్లో ఏ గ్యాస్ని నింపుతారు? ఏ. నైట్రోజన్, బి. ఆక్సిజన్, సి. కార్బన్ డైఆక్సైడ్, డి. హీలియం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is A. Nitrogen. Question number 11. ఈ క్రింది వాటిలో ఎముకలు లేని జీవి ఏది? ఏ. పాము, బి. పిచ్చుక, సి. సొరచేప, డి. పిల్లి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is C. Swarachapa. Question number 12. పానీపూరి ఏ దేశంలో పుట్టింది? ఏ. పాకిస్తాన్, బి. ఇండియా, సి. చైనా, డి. నేపాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is B. India. Question number 13. వివో కంపెనీ ఏ దేశానికి చెందింది? ఏ. చైనా, బి. అమెరికా, సి. ఇండియా, డి. జపాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is A. China. Question number 14. ప్రపంచంలోకెల్లా ఏ దేశపు కరెన్సీ ఎక్కువ విలువైనది? ఏ. అమెరికా, బి. కువైట్, సి. లండన్, డి. జర్మనీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is B. Kuwait. Question number 15. 5 సూర్యుడులు ఒకేసారి ఏ దేశంలో ఉదయించాయి? ఏ. జపాన్, బి. ఇండియా, సి. చైనా, డి. న్యూజిలాండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is C. China. ఈ అద్భుతమైన సంఘటన ఉత్తర చైనాలో జరిగింది. ప్రకృతిలో జరిగిన ఈ అద్భుతం సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అయింది. ఒకేసారి 5 సూర్యోదయాలంటే వినడానికి వింతగా, చూడడానికి చాలా అద్భుతంగా ఉంది కదా. అయితే మనకిక్కడే ఒక డౌట్ రావచ్చు. మనకున్నది ఒకే సూర్యుడు కదా, ఒకేసారి 5 సూర్యోదయాలు ఎలా జరిగాయని. అయితే ఈ ఇమేజ్ మధ్యలో ఉన్న సూర్యుడు నిజమైన సూర్యుడు, పక్కనున్నవి దాని ప్రతిబింబాలు. అయితే ఆ ప్రతిబింబాలు ఎలా ఏర్పడ్డాయంటే, అప్పుడు ఉత్తర చైనాలో -20 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంది. దానివల్ల వాతావరణంలో మంచు బిందువులు ఏర్పడ్డాయి. ఆ మంచు బిందువులపై సూర్యకిరణాలు పడడం వల్ల
రిఫ్లెక్ట్ అయ్యి సూర్యుడి ప్రతిబింబాలు ఏర్పడ్డాయి. అలా 5 సూర్యోదయాలుగా కనిపించాయి. ఈ ఎపిసోడ్లో 15 క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేశారో కామెంట్లో తెలియచేయండి. ఇంకా మరెన్నో క్వశ్చన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.